కిన్నకదిం కిన్నకదిమ్మి థా కిన్నకదిం థా కిన్నకదిం కిన్నకదిమ్మి థా కిన్నకదిం థా థా కిన్నకదిం కిన్నకదిమ్మి థా కిన్నకదిం థా కిన్నకదిం కిన్నకదిమ్మి థా కిన్నకదిం థా థా తిన్నకదిన్నకదిన్ తిన్ తిన్నకదిన్ కతకదిమ్మి తిన్ తిన్నకదిన్ కతకతకదిన్ తిన్నకదిం అసలు పెళ్ళైన దానిలా ఉన్నావా నువ్వు? ఏరా పెళ్ళైతే ఆంటీలు అయిపోతామా ఏంటి? నువ్వు మాత్రం ఎప్పటికీ అవ్వవులే. నేనెప్పటికి సెకండ్ బెంచ్ జయాని, నువ్వెప్పుడు ఫిఫ్త్ బెంచ్ రాజువే. ఆ కాలేజ్ రోజులే వేరు. అవునరా. ఇంతకీ మీ ఆయన పరిస్థితి ఏంటి? ఏం చెప్తాం, రోజు అదే తాగుడు అదే కంపు. ఇంకా మారడా? వాడు మారడు, నేను వాణ్ణి దగ్గరికి రానివ్వను. ఎప్పటిదాకా ఇలా? నేను దగ్గరికి రానివ్వకపోవడంతో వాడికి విసుకొచ్చి నన్ను విడాకులు అడిగేంత వరకు. విడాకులు ఇచ్చాక బర్ణం కింద వాడి దగ్గర ఒక 50 లక్షలు లాగి ఆ డబ్బుతో మనిద్దరం సెటిల్ అయిపోదాం. వామ్మో, ఏం ప్లానింగే! ఈ మధ్య మీ ఆడోళ్ళు బాగా ముదిరిపోయారు. అవునా? అబ్బా, అల్లుడు దంచేశాడు. అమ్మగారు కాఫీ. కరెక్ట్ టయానికి తీసుకొచ్చావురా. ఏరా ఎడ్డు సుబ్బయ్య, ఏంటి సంగతులు? నా దగ్గర ఏంటుంటాయి అమ్మగారు? అమ్మగారు నన్ను ఎడ్డి సుబ్బయ్య అని పిలుస్తారు ఎందుకండి? నీ బుర్రలో ఉంది గడ్డి కదరా, అందుకే నిన్ను ఎడ్డి అని పిలుస్తా. అమ్మగారు సర్లే పో ఇంటికి, ఇంకా సాయంత్రం తొందరగా వచ్చేయి. పాప పుట్టినరోజు వస్తుంది, అది ఎందా 50 ఇచ్చారేటమ్మా? పాప పుట్టినరోజు అన్నావు కదరా, చాక్లెట్లు కొనిపెట్టుపో. అట్టాగానండి, ఈ 50 రూపాయలతో చాక్లెట్లు కొనిపించి స్కూల్ అందరికి పంచుతాను. బిస్నారి మొండా.